కోడి చెరువుకు సంబంధించింది కూడా సేమ్ 10 ఎకరాల చెరువు కబ్జా, దాని మీద ఇంతవరకు అతిగతి లేదు. లాస్ట్ టైం మీరు అందరు తెలిసే ఉంటుంది మీకు, దాని మీద మాట్లాడాలి కానీ సమయం దొరకట్లేదు. ఐడిపిఎల్ భూములకు సంబంధించి ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి భూములు అవి, అక్కడ ఒక ఇండస్ట్రీస్ కోసం తీసుకొచ్చినటువంటి భూములు అవి. ఇది ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు 400 ఎకరాలకు సంబంధించిన భూమి. అది 400 ఎకరాలకు సంబంధించిన భూమి ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా పరం అయిపోయింది. ఈ ఐడిపిఎల్ భూముల మీద చాలామంది ప్రెస్ మీట్లు పెట్టారు. ఆయన ఎవరు? మాధవరం కృష్ణారావు, కుక్కట్పల్లి ఎమ్మెల్యే, చాలా పెద్దగా మాట్లాడిండు. మరి ఇంతవరకు సప్పుడు లేదు, మరి ఏమైందో తెలియదు. ఈ టేకాంశ అనే కంపెనీ దీంట్లో కవిత పాత్ర ఉంది అని మాధవరం కృష్ణారావు కవితను ఆ రోజు టార్గెట్ చేసిండు. కవిత ఏదో ప్రెస్ మీట్ పెట్టి అట్ట కాదు ఇటు కాదు అని చెప్పి అది మాయని ఆమె కథం పట్టించింది. ఈమె మాట్లాడతలేదు, ఆయన మాట్లాడతలేడు. అయితే మనం ఏం చేసినాం, దీని మీద ఒక కంప్లైంట్ ఇచ్చినాం. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అడిగిన, అసలు ఏంది ఇది కథ వ్యవహారం అంటే, ఈ దొంగల అధికారులు ఫైలే మాయం చేసి పడేసారు. ఇప్పుడు పోతే ఏమంటే తెలుసా, మీ ఫైల్ దొరకలేదు సార్, ఏడుందో ఆడుంది, ఏమైనా అంటే ఆయన పేరు చెప్తుంది, ఏమైనా అంటే ఆమె పేరు చెప్తున్నాడు. మొత్తాన్ని ఫైలే మాయం చేసినాడు. ఫైల్ ఎవడు మాయం చేసింది? ఇది ఆ ఐడిపిఎల్ భూముల్లో A2A స్పేసెస్ పేరుతో ఓ పెద్ద మనిషి బిల్డింగ్లు కడుతున్నాడు పెద్ద ఎత్తున. మొత్తం కబ్జానే ఇది. మనం ఆ లొకేషన్ కూడా వెళ్ళినాం గతంలో. ఇగో ఈ పెద్ద మనిషి ఆ భూములను చెరబట్టిండు. ఐడిపిఎల్ భూమిని కబ్జా చేసి నిర్మిస్తున్న క్రెడాయి వైస్ ప్రెసిడెంట్ అటిన సచ్చిదానందరావు. ఈ సచ్చిదానందరావు మొత్తం మనం పెట్టిన కంప్లైంట్ కాపీసు ఆర్టీఐ సమాచారం వాళ్ళు ఇవ్వకుండా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఏకంగా ఫైల్లే మరి ఏ రాత్రిపూట పోయి ఎత్తుకొచ్చిండో ఫైల్ మాయం చేసి పడేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని ఏమనాలా? ఆడనేమో తోడుకలు తీస్తా అంటుంటివి. ఎవరు తోడుకలు? మీకు ఇప్పుడు తోడుకలు తీ, ఎప్పుడు తీస్తావు? ఉత్త పుణ్యానికి వచ్చిన భూమిలో వేల కోట్ల బిజినెస్ చేసి వేల కోట్ల రూపాయలు దోసుక తింటున్నారు దుర్మార్గులు. అది చాలా క్లియర్గా ఐడిపిఎల్ భూమి అని కనబడుతున్నది. ఇప్పుడు అది ఈ సర్వే నెంబర్ ఎక్కడ? 27 and 28 అనే సర్వే నెంబర్స్. ఇది ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్. ఒక వైపునేమో కూకట్పల్లి మండలం వస్తుంది, ఇంకొక వైపున బాల్నగర్ మండలం వస్తుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి భూమి ఇది ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్. ఆ బాలనగర్కి సంబంధించిన ఓవర్లాప్ అయినప్పుడు ఆ బాలనగర్ దాంట్లో ఉన్నదాన్ని డిలీట్ చేసి ఇప్పుడు కూకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి భూమి ఉన్నది, దాని పరిధిలో ఉన్నది. ఈయన కడుతున్నది 210/4 సర్వే నెంబర్లో ఈయన కబ్జా చేసి కడుతున్నాడు. ఇది మనం చాలా ఆధారాలతో సహా దీన్ని మనం ముందు పెట్టినాం. ఖాతా నెంబర్ 160 మొత్తం రికార్డ్స్ మొత్తం ట్యాంపర్ చేసిండు. ఖాతా నెంబర్ 160 మొత్తం సింథటిక్ ఫ్యాక్టరీ పేరుతో ఉంది అనడానికి ఆధారం. అక్రమంగా పేర్లు నమోదు చేసుకున్న కబ్జా కోళ్ళు ఇట్లా ఎంటర్ అయిపోయారు. ఖాతా నెంబర్ 160 సింథటిక్ ఫ్యాక్టరీ ఐడిపిఎల్ ల్యాండ్. ఇది 210/3. 210/4 కూడా సేమ్ సింథటిక్ ఫ్యాక్టరీ ఐడిపిఎల్. 210/1 సేమ్. మొత్తం రికార్డ్స్ ట్యాంపర్ చేసి పడేసారు. సర్వే నెంబర్ 210/4లో ప్రభుత్వ భూమిలో చేస్తున్న నిర్మాణం ఇగో ఇది. చెప్పే సర్వే నెంబర్లు ఒకటి, చూయించేది ఒకటి, చేసేది మాత్రం ఇంకో దాంట్లో. ఇది ఇగో ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్ 210/2, 210/3లు లేవని స్పష్టం చేస్తున్న మాస్టర్ ప్లాన్. అసలు ఈ సర్వే నెంబర్లే లేవు. ఎట్లా మారింది మరి? ఇది ఇంత పెద్ద వెంచర్ కడుతున్నాడు హోమ్ల్యాండ్ పేరుతో, A2A హోమ్ల్యాండ్ పేరుతో. 210/3లో కడితే 210/4 ఇండ్ల స్థలం అని పెట్టారు. మరి వెనక ఇండ్లు ఎక్కడ ఒక్కటి కూడా లేదు. కట్టేది మాత్రం 210/4లో. కాబట్టి రికార్డ్స్ ట్యాంపర్ చేసి మార్చేశారు. ఎవిడెన్స్ని కండ్ల ముందే కనబడుతున్నది. కబ్జా చేసి నిర్మిస్తున్న స్థలం 210/4 కాబట్టే గత పోర్టల్ ధరణి రికార్డులో పట్టాగా మార్చారు అనడానికి ఆధారం. ఇది మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ కాపీని మొత్తం ఈ వ్యవహారం మొత్తాన్ని మాయం చేసి పడేసారు. ఇప్పుడు ఇది లేదంటున్నారు. అడిగి పోతే డాక్యుమెంట్ ఇది ఫైల్ మాయమైంది సార్ అంటున్నారు. మరి ఎవడు మాయం చేసిండు? దొంగ అధికారులే మాయం చేశారు. మరి ఎవడు దీని మీద యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఆయన తోడుకలు తీస్తా అంటున్నా ముఖ్యమంత్రి. ఎవడైతే కబ్జా కోరున్నాడో తోడుకలు తీసి, మరి ఆనందరావు తోడుకలు తీరి, ఈ లీడర్లు అంతా ఎట్టుపోయారు. ఒకసారి నేను మాధవరం కృష్ణారావు కాల్ చేద్దాం.
వాస్తవాలు ఏంటో చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలలో చేర్చిన పిల్లల తల్లిదండ్రులకు రాజకీయ ప్రవేశం కలిగించాలి. అప్పుడు అందరం హలో సార్, నమస్తే. నేను రఘు మాట్లాడుతున్నా సార్. లైవ్ లో ఉన్నారు మీరు. చిన్న ఫోన్ ఇన్ కోసం ఫోన్ చేసిన. అది ఏం లేదు, ఐడిపిఎల్ భూముల మీద మరి యుద్ధం చేస్తే మధ్యలో ఆగిపోయింది, ఏమైందని. యుద్ధం చేయకపోతే మేము ఏం చేయకపోతే మేము కాపాడగలేదు. మరి ఎడా ఆయన వెంచర్ నడుస్తూనే ఉంది కదా, హోమ్ ల్యాండ్ A2A స్పేసెస్ ది. అది పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు 210/4 సర్వే నెంబర్ పేరుతోని కడుతున్నారు. రాజ్యం ఉంది, అలా రాజ్యం ఉంది, అలా కాంగ్రెస్ రాజ్యం ఉంది, కడుతున్నారు. పోరాడితే కలెక్టర్ ఇస్తే, ఎంఆర్ఓ ఇస్తే, కోర్టులో వేస్తే, కోర్టులో కూడా పిటిషన్ వేస్తే, అన్ని చేస్తే, కోర్టులో కూడా ఇంక్లూడ్ అయితే ఇంకేం చేయాలి. ఇప్పుడు మేము RTI కంప్లైంట్ ఇస్తే మా ఫైల్ మాయమైంది అంటారు అధికారులు కూడా. నా దగ్గర తీసుకెళ్ళండి, నన్ను దానికి సంబంధించిన మన దగ్గర ఎవిడెన్స్ లేక కాదు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన కాపీ మాయమైందని RTI ఇన్ఫర్మేషన్ అడిగితే మాయమైందని అంటే ఎట్లా అధికారులు కూడా మాయమైందని చెప్తున్నారు. దొంగలు. మరి మీరు గ్రౌండ్ లో దిగాలి కదా, మీరు గ్రౌండ్ లో దిగి ఫైట్ చేయాలి కదా. దిగబడికనే కదా నా మీద 4,000 కోట్ల రూపాయలు కుంభకోణం రాశారు. నేను అనపటికనే కదా నా మీద ఉల్టా రాశారు. మరి నిరూపించాలి కదా, ఏదైనా అవినీతి ఆరోపణలు చేసినప్పుడు గవర్నమెంట్ నిరూపించాలి కదా. ఏమో మీరు కూడా సైలెంట్ అయ్యారు అంటున్నారు, మీరు కూడా ఏం మాట్లాడతలేరు. నేనేం సైలెంట్ అయినా వరి అన్ని విలేకరించుకోతే, నిన్ను తీసుకోపోతే మొత్తం అన్ని విలేకరించుకోతే ఏ టీవీలో నీ టీవీ తప్ప ఏ టీవీలో వేసిరండి. ఒకటి చెప్పు, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, నువ్వు ఒక్కడు వచ్చినావు వేసిపోయినావు, ఇంకెవరైనా వచ్చిరా? మరి ఎట్లా మరి ఇప్పుడు వదిలేసుకోవాల్సిందేనా? సచ్చిదానందరావు ఆయన కడతాడు, ఆయన అమ్మేసుకుంటాడు, ఆయన సొమ్ము చేసుకుంటాడు. సచ్చిదానందరావు వీళ్ళోడో నేను చెప్పినప్పటికీ బయటకు వచ్చింది. తెలియదు కదా, నేనే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఇచ్చిన తర్వాతనే అందరు విలేకరులు వచ్చి చూసిరు, వేసిరు, వెళ్ళిపోయారు కదా. మొన్న మీటింగ్ లో, జిల్లా మీటింగ్ లో కూడా గట్టి అడిగిన కలెక్టర్ అందరి సమక్షంలో. ఏం చేయాలి, వాళ్ళు వరి లోపలికి పోతే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు లోపల కూడా పోవడానికి లేదా? రాయిస్తలేదు కదా పోలీసు వాళ్ళు. ఓకే ఓకే. ఇప్పుడు నేనేం చేయాలనే కాడికి వచ్చిన పరిస్థితి. మేము ఏం చేయాలి, పోలీసులు రాణిస్తలేరు, ఏం చేయాలి? మరి అది గవర్నమెంట్ ల్యాండ్ కదా, అది ఐడిపిఎల్ భూమి కదా, ఇండస్ట్రీస్ రావాల్సిన భూమి కదా. అదే భూమిలో ఒక స్కూల్ కట్టండి, హాస్పిటల్ కట్టండి, లేదా ఒక పరిశ్రమ కట్టండి, ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. వాడు మొత్తం టవర్ల మీద టవర్లు వేసి వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. జనాలు అనవసరం కొనకండి అందులోకి వెళ్ళి. ఏం దారుణం అసలు ఇది. మళ్ళా మాటలు మాత్రం కబ్జా కోరులు ఎవరైనా వదలం, తోడుకలు తీస్తాం, పేగులు మెడలు వేసుకుంటాం,